శక్తిపీఠ క్షేత్రమైన పిఠాపురంలో ఈ నెల 22న శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం నాడు పాదగా క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పురోహితిక రాజేశ్వరి అమ్మవార్ల సన్నిధిలో సుమారు 10,000 మంది మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గ మహిళల కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వ్రతాలకు సంబంధించి పిఠాపురం పాదగా క్షేత్రంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, దేవస్థానం ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22న పిఠాపురం పాదగా క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రావణమాస వ్రతాలకి ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ రావట్లేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్, జనసేన పార్టీ నాయకులు మురాలశెట్టి సునీల్ కుమార్, డాక్టర్ పిల్లా శ్రీధర్, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన బ్యారికేడ్ పనులన్నీ కూడా సిఏ గారు, మన ఈఓ గారు వీరంతా పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈవేళ సాయంత్రం కల్లా బ్యారికేడింగ్ పనులన్నీ కూడా పూర్తి అవుతాయని అనుకుంటున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత సందర్భంగా పూర్తిగా తొడతొక్క జరిగింది, అది కూడా జరగకుండా మనం ఏదైతే మన మహాశివరాత్రికి చేసామో ఆ తరహా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే భక్తులందరికీ కూడా చక్కగా వ్రతం ఆచరించే విధంగా దర్శనం జరిగే విధంగా కూడా జరుగుతుంది. కలితే మా విజ్ఞప్తి ఒకటే, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఎవరైతే టోకెన్ ఇష్యూ చేశారో వారు మాత్రమే కొంచెం రండి. తర్వాత మధ్యాహ్నం నుంచి టెంపుల్లో మీరు ఎవరైనా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చన్నా అమ్మవారిని దర్శించడం మధ్యాహ్నం నుంచి మీకు అవైలబుల్ ఉంటుంది. ఒత్తిడి కూడా మాత్రం కేవలం టోకెన్ వారే ఇక్కడికి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఎవరో న్యూస్ పేపర్లోనూ ఈ సోషల్ మీడియాలోనూ ఏదో పవన్ కళ్యాణ్ గారు వారు సత్యమని వస్తున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికి అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, కన్ఫర్మేషన్ లేదు. కాకపోతే హరిప్రసాద్ గారు వస్తారు, తర్వాత మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు వస్తారు. లాస్ట్ ఇయర్ వచ్చినట్టుగానే నాగబాబు గారు సత్యమని కూడా వారి ఫ్యామిలీ తరఫున ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అందుకని సార్ యొక్క ఫారం ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. అది ఎటువంటి కన్ఫర్మేషన్ లేక ఇటువంటి విషయాలని ప్రచారం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి.